హాయ్ అండి. యాగంటి బసవన్న గోశాల అంటే భక్తులందరికీ అమితమైన గౌరవం. ఈ క్షేత్రం చుట్టుపక్కల గోవులను పూజించడం ఒక సాంప్రదాయంగా ఉంటుంది. అక్కడున్న గోశాల కేవలం ఆవుల సంరక్షణ కేంద్రం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక చిహ్నం కూడా. మా ప్రయాణం మొదలవుతోంది. కొండల మధ్య చిన్న రోడ్డు, చుట్టూ ప్రకృతి నిశ్శబ్దం, దూరంగా కనిపించే గోపురం మనం యాగంటికి చేరుకున్నామని సూచిస్తుంది. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా భక్తిభావంతో నిండిపోయి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనము యాగంటి ఎంట్రీ దారిలో వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ మనకు ముందు కనిపించేదంతా పార్కింగ్ ఏరియా అండి. మనం ఇక్కడ కార్ పార్క్ చేసేసి మనం డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళేద్దాం. ఇంకా మనము ఆలయంలోకి వెళ్లే ముందు ఆలయ చరిత్ర ఒకసారి తెలుసుకుందామండి. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం సంగమ వంశ రాజులు నిర్మించారు. మొదటగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలనుకున్నారు. కానీ ప్రతిష్ఠ సమయంలో కాళీ యొక్క బొటనవేలు విరిగిపోవడంతో ప్రతిష్ఠ ఆగిపోయింది. యాగంటి దేవాలయం ప్రాంతం చుట్టూ ఎత్తైన రాతి కొండలు, సహజ శిలా నిర్మాణాలు మనసును ఆకట్టుకుంటాయి. ఈ కొండలు వేల సంవత్సరాల క్రితం ఏర్పడిందని చెప్తారు. ప్రకృతి స్వయంగా చెక్కిన శిల్పాల్లా కనిపించే ఈ రాళ్ళు ఫోటోగ్రఫీకి అద్భుతమైన ప్రదేశం. పదండి ఇంకా ముందుకు వెళ్దాము. ఆలయ ప్రాంగణంలోకి మనం ఇప్పుడు ప్రవేశించాము. ఇక్కడ మనకి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ పుష్కర్ని పేరు అగస్త్య పుష్కర్ని అంటారు. ఈ నీరు ఎప్పుడు స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది. కొండల మధ్య నుంచి వచ్చే సహజ నీటి స్రవంతి ఈ పుష్కర్నికి చేరుకుంటుంది. నీటిలో కనిపించే ఆలయ ప్రతిబింబం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. వాటర్ నీళ్ళు అనేది చూసుకోవచ్చు మనం ఎంత తేలిగా ఉన్నాయో. తల మీద నీళ్ళు చల్లుకొని చల్లుతాను అప్పుడు పదండి లోపలికి.